హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టూర్. ఫ్రెండ్స్, మనం మొబైల్స్ గురించి మాట్లాడినట్టయితే ఈ మధ్యకాలంలో మీరు మొబైల్ చూసినట్టయితే ఫీచర్స్ అనేవి ఎక్కువగా అంటే ఇంప్రూవ్మెంట్స్ అనేవి ఎక్కువ చూడడానికి కనిపించట్లేదు. అంటే ఒకప్పటి గురించి మాట్లాడినట్టయితే మనకు కెమెరాస్లలో ఒకటే కెమెరా ఉండేది, దాని తర్వాత 2 కెమెరాలు వచ్చినాయి, దాని తర్వాత 3 కెమెరాలు వచ్చినాయి, 4 కెమెరాలు వచ్చినాయి. డిస్ప్లేల గురించి మాట్లాడితే డిస్ప్లే మారిపోయింది. తర్వాత బ్యాటరీ గురించి మాట్లాడినా, ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడినా, లేకపోతే స్క్రీన్ సైజుల గురించి మాట్లాడిన విధంగా ఇప్పుడు మనము ప్రాసెసర్ల గురించి మాట్లాడినా పీక్ స్టేజ్కి వచ్చేసి అంటే మొబైల్లో మనకు కొత్తగా ఏం కనిపించట్లేదు. ఏ మొబైల్ తీసుకున్నా సరే ఇవే ఫీచర్స్ ఉంటున్నాయి. అయితే వాళ్ళ వీడియోలో మనం ఫ్యూచర్లో రాబోయే మొబైల్స్ గురించి మాట్లాడదాం. అంటే అవి ఏ ప్రత్యేకతలతోటి రాబోతున్నాయి, అసలు అవి సక్సెస్ అవుతాయా లేదా, ఏమేమి లోపాలు ఉన్నాయని దాని గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడతాం. యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ నాకు ఎందుకు వచ్చింది అని అంటే, ఈ మధ్య హ్యూమన్ ఏఐ పిన్ అని చెప్పేసి ఒక ఏఐ పిన్ని క్రియేట్ చేశారు చూసారా, యాపిల్కి సంబంధించిన ఎక్స్ ఎంప్లాయీస్. సో దాన్ని చూస్తే మరి రానున్న రోజులలో మనకు మొబైల్ ఫీల్డ్లలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అనే దాని గురించి సెర్చ్ చేస్తే నాకు కొన్ని కాన్సెప్ట్లు కనిపించాయి. దాని గురించే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ మనము ఈ ఏఐ పిన్ గురించి మాట్లాడినట్టయితే ఆల్రెడీ మీలో చాలామంది ఇప్పటికే ఫొటోస్ వీడియోస్ చూసే ఉంటారు. ఒక చిన్నది బ్యాడ్జ్ లాంటిది ఉంటుంది, ఇక్కడ మనం తగిలించుకోవాల్సి ఉంటుంది, అంటే మ్యాగ్నెటిక్ లాంటిది. దాన్ని మనం తగిలించుకుంటే దాంతో మనం కాల్స్ చేసుకోవడం, లేకపోతే టెక్స్టులు పంపించుకోవడం, ఫొటోస్ తీయడం లాంటివి అయితే చేయొచ్చు. సో మరి నేను చెప్పినట్టు ఇంతకుముందు యాపిల్కి సంబంధించిన ఎక్స్ ఎంప్లాయీస్ కొన్ని కంట్రీస్ కోసం మాత్రమే దీన్ని తీసుకొచ్చారు. ఇండియాకి అయితే దీన్ని తీసుకొని రారు. $699 అని చెప్పేసి దీన్ని ప్రైస్ పెట్టడం జరిగింది. మరి దీని ప్రత్యేకత గురించి మాట్లాడినట్టయితే ఇది మనకు ఫోన్ చేయగలిగే కొన్ని పనులను అయితే చేస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఇది ఫోన్కి రీప్లేస్మెంట్ కాదు. ఎందుకంటే ఫోన్లో చేసేటువంటి అన్ని పనులు దానిలో చేయలేం. కాకపోతే దానిలో చేయగలిగినటువంటి అన్ని పనులు మనము ఫోన్లో చేయవచ్చు. ఇప్పుడు మనము ఫోన్ని ఎప్పుడు మర్చిపోతాం అని అంటే, ఫోన్లో చేయగలిగేటువంటి పనుల కంటే ఎక్కువ పనులు మనం ఆ డివైస్లో చేయగలిగి ఉండాలి. ప్లస్ ఆ డివైస్లో చేసేటటువంటి పనులు మనం ఫోన్తో అవ్వకుండా ఉంటేనే మనం ఫోన్ని మర్చిపోతాం, అంతే కదా. ఇప్పుడు మనము ఫీచర్ ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్కి ఎందుకు షిఫ్ట్ అయ్యాము అంటే, ఫీచర్ ఫోన్లో చేయలేటువంటి చాలా పనులు మనం దీనిలో చేయగలుగుతాం. అలానే ల్యాండ్ ఫోన్ నుంచి ఫీచర్ ఫోన్కి కానీ లేకపోతే స్మార్ట్ ఫోన్కి ఎందుకు షిఫ్ట్ అయిపోయామంటే, దానిలో చేయనటువంటి చాలా పనులు ఇప్పుడు మీరు చూసుకోవాల్సిన అంటే బ్రౌజింగ్ చేయాలనుకున్నా కానీ, ఫొటోస్ గురించి మాట్లాడినా సరే, లేకపోతే జూమ్ చేసి ఫొటోస్ని క్యాప్చర్ చేయాలన్నా, ఇలా ఏ విధంగా చూసుకున్నా చాలా రకాల పనులు మనం ఫీచర్ ఫోన్తో పోల్చుకున్నట్టయితే స్మార్ట్ ఫోన్లో చేయగలుగుతాం. ఇక మన యాప్స్ ఉన్నాయి కాబట్టి చాలా రకాల యాప్స్ ఇన్స్టాల్ చేసుకున్నాము అంటే, ఇక మనం ప్రతి పని మనం దాదాపుగా ఫోన్లోనే చేయగలుగుతున్నాం కాబట్టి మనకు అది పెద్ద చేంజ్ లాగా అనిపించింది. ఇప్పుడు మన స్మార్ట్ ఫోన్ నుంచి వేరే జనరేషన్ వైపుకి వెళ్ళాలి అంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టు దీనిలో చేయలేనటువంటి పనులు చాలా దానిలో చేయగలగాలి. సో ఇప్పుడు మనం ఏ పిన్ గురించి మాట్లాడినట్టయితే, ఇక్కడ బ్యాడ్జ్ లాంటిది ఒకటి పెట్టుకుంటాం, దానికి మనం వాయిస్ కమాండ్ ఇవ్వాల్సి వస్తుంది. ఎలాగైతే మనకు చాట్ జీపీటీ ఉంటుందో, సో అలానే దానిలో ఒక వర్చువల్ అసిస్టెంట్ ఉంటుంది అన్నట్టు. కాల్ చేయమంటే కాల్ చేస్తుంది, మెసేజ్ చేయమంటే మెసేజ్ చేస్తుంది, ఫోటోని క్యాప్చర్ చేయమంటే ఫోటోలను క్యాప్చర్ చేస్తుంది. సో అటువంటి పనులు ఇది చేస్తాయి అన్నట్టు. కాకపోతే ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ పనులన్నీ మనం మన ఫోన్లో చేయలేమా? ఫోన్లో చేయొచ్చు. దాంతోపాటే ఇక్కడ మనకు వాయిస్ తోటి చెప్పాలి. కాకపోతే ఇక్కడ ఓన్లీ మనం టచ్ తోటే వస్తుంది. వాయిస్ తోటి చెప్తే జనాలు అందరికీ వినిపిస్తుంది. కొన్ని మనము జనాలకు చెప్పలేనటువంటి మెసేజ్లు టైప్ చేయాల్సి వస్తాయి. సో అటువంటిప్పుడు అది మనకు యూజ్లెస్ అయిపోద్ది. ప్లస్ ఫోటోస్ గురించి మాట్లాడినట్టయితే దాని మీద ఎటువంటి డిస్ప్లే ఉండదు. జనరల్గా మనము మొబైల్లో తీసుకున్నట్టయితే మొబైల్ తోటి ఫోటోస్ క్యాప్చర్ చేసేటప్పుడు మనం ఎంత ఫ్రేమ్లో క్యాప్చర్ చేస్తున్నాం, లైటింగ్ ఎలా ఉందో అవన్నీ మనం ముందే చూసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు మనము ఏ పిన్ గురించి మాట్లాడినట్టయితే అటువంటిది ఏం కనిపించదు. అది ఏ ఫోటో తీస్తే దాన్నే మనం తీసుకొని ఉండాలి. సో ఇటువంటి చాలా ఇబ్బందులు అయితే దానిలో ఉన్నాయి. కాబట్టి మొత్తానికి ఇది ఆ ఫోన్కి రీప్లేస్మెంట్ కాదు. కానీ మరి జనాలు దీన్ని ఎలా యూజ్ చేస్తారు అనేది అయితే చూడాల్సింది. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ మనకు ఫోల్డబుల్ ఫోన్స్ మార్కెట్లోకి వచ్చినప్పుడే అబ్బాయి ఇవి అంత నడవవు అనుకున్నారు. కాకపోతే దాని మార్కెట్ కూడా మెల్లిమెల్లిగా పెరుక్కుంటూ పోతుంది. అలానే మరి ఏ పిన్ని జనాలు ఎలా అడాప్ట్ చేసుకుంటారు అనేది అయితే రానున్న రోజులలో అయితే చూడాల్సి ఉంటుంది. ఇక మనం నెక్స్ట్ టెక్నాలజీ గురించి మాట్లాడినట్టయితే ట్రాన్స్పరెంట్ ఫోన్ అన్నట్టు. సో ఇటువంటి వీడియోస్ అనేవి ఇప్పటికే మీరు ఇంటర్నెట్లో చాలానే చూసుంటారు. అంటే ట్రాన్స్పరెంట్ ఫోన్ మీద ఎక్కువగా శాంసంగ్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. దాదాపు ఒక 9-10 సంవత్సరాల నుంచి ట్రాన్స్పరెంట్ ఫోన్ తయారు చేసే పనిలోనే వీళ్ళున్నారు. అయితే ఇట్లా సామ్సంగ్ వాళ్ళే ట్రాన్స్పరెంట్ ఫోన్ తీసుకొస్తున్నారని కాదు, వేరే కంపెనీలు కూడా తీసుకొచ్చాయి కూడా. పాలిట్రాన్ అని చెప్పేసి ఒక కంపెనీ ఉంటుంది, వాళ్ళు చూపించారు ట్రాన్స్పరెంట్ ఫోన్ ఎలా ఉంటుందని చెప్పేసి. అయితే ఇది కూడా మనకు అంత సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నట్టయితే కనిపించలేదు. కాన్సెప్ట్ మాత్రం నిజంగా ఉంది. అంటే కొన్ని సైన్స్ ఫై మూవీస్లో చూస్తూ ఉంటాం కదా, ఇప్పుడు అవెంజర్స్లోనే ఐరన్ మూవీలోనే చూస్తూ ఉంటాం ట్రాన్స్పరెంట్ మొబైల్స్ కదా. అటువంటి మొబైల్స్ చూసినప్పుడు మనకి మొబైల్ మార్కెట్లో ఉంటే బాగుంటుంది, మనం వాడితే బాగుంటుంది అనిపిస్తుంది. కాకపోతే అంత ప్రాక్టికల్గా బాగోదు. ఎందుకు అంటే ఫస్ట్ దాని డ్యూరబిలిటీ ప్రాబ్లం ఉంటుంది, పల్చగా ఉంటుంది, అది ఓన్లీ పేపర్ లాంటిదే కదా. సో అటువంటిది ఒకటి. ప్లస్ మనం ఇటు నుంచి చూస్తే కనిపిస్తుంది, అటు నుంచి చూసినా కూడా కనిపిస్తుంది. కాబట్టి దానిలో మనకు ప్రైవసీ అనేది ఎక్కువ ఉండదు. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే దాని ధర ఆబ్వియస్లీ ఎక్కువ ఉంటుంది అటువంటివి తయారు చేయడానికి. కాబట్టి ఇటువంటివి సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే తక్కువ. ఆల్రెడీ టీవీల రూపంలో ఇవి ఇటువంటివి మనకు కనిపిస్తున్నాయి. షామీ వాళ్ళు, ఎల్జీ వాళ్ళు ఇటువంటి ట్రాన్స్పరెంట్ టీవీస్ని అయితే మార్కెట్లో తీసుకొచ్చాయి. మరి ఈ ట్రాన్స్పరెంట్ ఫోన్స్ అనేవి మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఎలా నిలదొక్కుంటాయి అనేది అయితే చూడాలి. ఎందుకంటే దాని ముందు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టు
అది దాని డ్యూరబిలిటీ పరంగా చూసుకున్నా సరే, లేకపోతే ప్రైవసీ పరంగా చూసుకున్నా సరే, మరి అది ఎలా ఉంటుంది అనేది చూడాలి. ప్లస్ ఆ ట్రాన్స్పరెంట్ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది అంటే దాని ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే మనం సైన్స్ ఫై మూవీస్ చూస్తుంటాం చూసారా, దాంట్లో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయో అటువంటి ఎక్స్పెక్టేషన్సే దీంతో కోరుకుంటూ ఉంటారు అన్నట్టు. ఒక హై లెవెల్లో ఉండాలి. సో అటువంటిప్పుడు మాత్రమే దాన్ని జనాలు యాక్సెప్ట్ చేస్తారు. మరి ఇటువంటి శాంసంగ్ వాళ్ళు తీసుకొస్తారని చెప్పేసి చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నారు. మరి మార్కెట్లోకి ఎప్పుడు తీసుకొస్తారు, తీసుకొచ్చినా సరే ఇది సక్సెస్ అవుద్దా లేదా అనేది అయితే చూడాలి. నెక్స్ట్ వివో గురించి మాట్లాడినట్టయితే వివో వాళ్ళు కూడా ఫోన్లలో కొత్త రకమైన ఫోన్ని తీసుకొస్తూనే ఉంటారు. వాళ్ళు ఏదో ఒక ఇన్వెన్షన్ చేస్తూనే ఉంటారు. అంటే మనకు కలర్ చేంజింగ్ బ్యాక్ అయినా కానివ్వండి, లేకపోతే పాపప్ సెల్ఫీ కెమెరా అయినా కానీ ఇటువంటివన్నీ చేశారు కదా. అయితే త్వరలోనే వీళ్ళు పాపప్ సెల్ఫీ కెమెరాలోనే ఒక అప్గ్రేడెడ్ అంటే పిరమిడ్ కెమెరా టైపు ఒక మొబైల్ని తీసుకొస్తారని చెప్పేసి ఆర్టికల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇందులో ఏం జరుగుద్ది అంటే ఒక కెమెరా పైన ఇంకొక కెమెరా, ఒక కెమెరా పైన ఇంకొక కెమెరా, అలా 4 కెమెరాస్ ఉంటాయి అన్నట్టు. అన్నిటికంటే పైన మనకు కెమెరా ఉంటుంది, కింద మనకు అన్ని లెన్సెస్ ఉంటాయి అన్నట్టు. సో వాటన్నిటిని మనము కలుపుకొని మంచి ఫొటోస్ని క్యాప్చర్ చేయొచ్చు అన్నట్టు. ఎస్పెషల్లీ జూమ్ చేయడానికి దీన్ని ఎక్కువగా యూజ్ చేయొచ్చు, ఆ లెన్స్ అన్నింటిని కలిపి అని చెప్పేసి అయితే తెలుస్తుంది. మరి వినడానికి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. అదే కెమెరాని ఇంతకుముందు మనకు పాపప్ సెల్ఫీ కెమెరా గురించి మాట్లాడినట్టయితే ఎక్కువ సెల్ఫీ కెమెరాలు దిగడానికి యూజ్ చేసాం, అంత ఎక్కువ సక్సెస్ కాలేదు డ్యూరబిలిటీ కారణంగా. అయితే ఇప్పుడు దీన్ని విశేషం మనం బ్యాక్ కెమెరా కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పేసి అయితే తెలుస్తుంది. అంటే మనం ఒక 3-4 లెన్సులు వాడారు కాబట్టి ఆబ్వియస్లీ ఫోటోస్ అనేవి బాగానే వస్తాయి. వివో వాళ్ళు ఎక్కువగా కెమెరా మీదే దృష్టి పెడుతూ ఉంటారు కాబట్టి బాగానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మెయిన్ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే అంత జూమ్ చేసిన తర్వాత ఆ ఫోటోలో మనం ఏం చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర సామ్సంగ్ S23 అల్ట్రా ఉంది. దీన్నే నేను ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. దీని గురించి మాట్లాడినట్టయితే దీనిలో 100x జూమ్ ఇచ్చారు. నేను మీకు ఎప్పుడు రివ్యూ చేశాను ఈ మొబైల్ది, అప్పుడు నేను 100x జూమ్లో ఫోటోస్ తీశాను. ఇప్పటిదాకా అసలు 100x జూమ్లో తీయాల్సిన అవసరమే రాలేదు. సో మరి అంత అవసరం లేనిది మరి వివో వాళ్ళు పిరమిడ్ కెమెరా అని చెప్పి తీసుకొస్తే ఏమైనా లాభం ఉంటుందా లేదా అనేది అయితే చూడాలి. బేసిక్గా దానికి డ్యూరబిలిటీ సమస్యలు అయితే వస్తాయి. ఇప్పుడు ఒకదానిపైన ఇంకోటి ఇలా కెమెరాలు పేర్చుకుంటూ పోయిన తర్వాత కింద పడ్డది అనుకోండి, అప్పుడు మన హార్ట్ బ్రేక్ అవుద్ది కదా. సో మరి దాన్ని వీళ్ళు ఎలా అధిగమిస్తారు అనేది కూడా చూడాలి. నెక్స్ట్ ఇంకొక పాపులర్ కంపెనీ ఉంటుంది, అదే యాపిల్. సో వీళ్ళు కూడా మార్కెట్లో ఒక ఇన్నోవేషన్ చేద్దామని అనుకుంటున్నారు. ఇప్పుడు యాపిల్ గురించి మాట్లాడినట్టయితే ఆండ్రాయిడ్లో వచ్చిన చాలా సంవత్సరాల తర్వాత ఆ టెక్నాలజీ అనేది వీళ్ళ దాంట్లో వస్తుంది. కాకపోతే చాలా పర్ఫెక్షన్ అనేది బాగుంటుంది వీళ్ళది కదా. సో ఎవరు కూడా వేలైతే చూపకుండా, అంటే వేలైతే చూపుతూ ఉంటారు అనుకోండి, కాకపోతే మంచివి అయితే తీసుకొస్తూ ఉంటారు, క్వాలిటీగా అయితే ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు అలానే వాళ్ళు ఫోల్డబుల్ ఫోన్ని మార్కెట్లో తీసుకొస్తారని చెప్పేసి చాలా రకాల పేటెంట్ ఫైల్ చేసేసారు. దాంట్లో ఫ్లిప్ ఉంటుంది, ఫోల్డ్ ఉంటుంది, రోల్ ఉంటుంది, ఇలా రకరకాల మీద వర్క్ చేస్తున్నారు. 2025 కల్లా మార్కెట్లో తీసుకొస్తామని చెప్పేసి తెలుస్తుంది. కాకపోతే అది చేతిలోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది వాళ్ళు ఎప్పుడు మార్కెట్లో తీసుకొస్తారనేది. మొత్తానికి వీళ్ళ కాన్సెప్ట్ ఏంటి అంటే క్రీజ్ ఉండకుండా ఫోన్ తీసుకొస్తారని చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఫోల్డింగ్ ఫోన్స్ చూసుకున్నట్టయితే మనం ఫోల్డ్ చేసినప్పుడు మధ్యలో ఒక గీత లాంటిది వస్తుంది. చాలా కంపెనీలు అవి రాకుండా ట్రై చేస్తున్నాయి కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు. సో వీళ్ళు సెల్ఫ్ హీలింగ్ టెక్నాలజీతో కూడిన గ్లాస్ని దీనిలో యూజ్ చేస్తారని చెప్పేసి తెలుస్తుంది. అంటే మనము దానిపైన ఉండే ప్రెషర్ తీసేసిన తర్వాత అది నార్మల్ షేప్లోకి వచ్చేస్తుంది అని చెప్పేసి అయితే మనకు కొన్ని ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. మరి యాపిల్ వాళ్ళు ఎటువంటి ప్రోడక్ట్ తీసుకొచ్చారు అంటే ఆబ్వియస్లీ రేట్ అనేది అయితే ఎక్కువ ఉంటుంది. ఇప్పటి నుంచి మీరు డబ్బులు జమ చేసుకుంటే వాళ్ళు 2025కి తీసుకొచ్చిన తర్వాత కొనుక్కోవచ్చు అనుకోండి. మొత్తం మ్యాటర్ ఏంటి అంటే యాపిల్ వాళ్ళు కూడా ఇలా ఫోల్డింగ్ ఫోన్, ఫ్లిప్ ఫోన్స్ మీద పనిచేస్తున్నారు. అది కూడా మనకు మధ్యలో ఉండే క్రీజ్ ఏదైతే ఉంటుందో దాన్ని లేకుండా తెద్దామని అయితే వీళ్ళ ప్రయత్నం ఉంది. నెక్స్ట్ వివో గురించి మాట్లాడితే వివో వాళ్ళు ఇంకొక టైప్ ఫోన్ పైన కూడా వర్క్ చేస్తున్నారు. ట్రిపుల్ ఫోల్డింగ్ ఫోన్ అన్నట్టు. అయితే దీనిలో మనకు టెలిస్కోప్ సిస్టాన్ని యూజ్ చేస్తారట. దాని కారణంగా ఏం జరుగుద్ది అంటే దీనిలో మనకు హింజ్ ఉండదట, ప్లస్ క్రీజ్ కూడా ఉండకుండానే మనకి మొబైల్ అనేది ఫోల్డ్ అవుద్ది, లేకపోతే అలా వర్క్ చేస్తాయని చెప్పేసి అయితే తెలుస్తుంది. అంటే స్లైడింగ్ లాగా పనిచేస్తాయి అన్నట్టు. దాని కారణంగా మధ్యలో హింజ్ కానీ క్రీజ్ కానీ లేకుండానే ఈ కాన్సెప్ట్ అనేది వర్కౌట్ అవుతుందని చెప్తున్నారు. దాని తర్వాత దాని కింద 2 హోల్స్ కూడా పెట్టారు వీళ్ళు. ఆ హోల్స్ తోటి ఏం జరుగుద్ది అని అంటే మనకు కింద కీబోర్డ్ లాంటిది, వర్చువల్ కీబోర్డ్ లాంటిది వస్తుంది అన్నట్టు. అంటే ఫోల్డింగ్ ఫోన్ మరి ఎక్కడ పెడతారో తెలియదు కానీ ఆ ఫోల్డింగ్ ఫోన్ పెట్టిన తర్వాత కింద వర్చువల్ కీబోర్డ్ లాంటిది వస్తుంది. మనం ఫోల్డింగ్ ఫోన్నే ఒక ల్యాప్టాప్ లాగా యూజ్ చేసుకునే విధంగా ఈ కాన్సెప్ట్ ఉండబోతుందని తెలుస్తుంది. మరి ఇది రియాలిటీలోకి ఎప్పుడు వస్తుందో చూడాలి. నెక్స్ట్ ఒప్పో వాళ్ళు తక్కువ తిన్నారో, ఒప్పో వాళ్ళు కూడా ఇంకొక మెట్టు పైకెక్కి వాళ్ళు వాచ్నే ఒక స్మార్ట్ ఫోన్ లాగా వాడుకునే విధంగా వాచ్ని తీసుకొస్తున్నారు అన్నట్టు. అంటే ఒక బటన్ ప్రెస్ చేస్తే దీనిలో నుంచి జీ అని చెప్పి ఒక డిస్ప్లే అనేది బయటకు వస్తుంది. సో జై అని చెప్పి ఒక డిస్ప్లే బయటకు వస్తుంది అన్నట్టు. సో ఆ డిస్ప్లే వచ్చినప్పుడు దానిలో మనం చూసుకోవాలి 200%. అంటే మన డిస్ప్లేతో పోల్చుకున్నట్టయితే ఇంకొక 200% పెద్దగా ఉంటుంది. సో ఆ డిస్ప్లేలో మనం వర్క్ చేయొచ్చు. కాకపోతే చేతి పైన మనకు మరి గంత పెద్దది వచ్చిన తర్వాత మరి దాన్ని వాడడానికి కంఫర్ట్ ఉంటుందా లేదా ఇక అది ఒప్పో వాళ్ళకే తెలియాలి. కానీ మొత్తానికైతే వాచ్నే ఒక ఫోన్ లాగా యూజ్ చేసుకునే ఫీచర్ని తీసుకొస్తున్నారు అన్నట్టు. అక్కడనే మనము పెద్ద డిస్ప్లే వస్తానంటే ఆ డిస్ప్లేని మనం యూజ్ చేయొచ్చు. యాక్చువల్లీ వాళ్ళు చేసింది ఏం లేదు, చిన్న డిస్ప్లేని పెద్ద డిస్ప్లే లాగా యూజ్ చేయబోతున్నారు. ఇప్పుడు మనం వాచ్ గురించి మాట్లాడితే ఆల్మోస్ట్ ఫోన్లో చేయగలిగే పనులన్నీ దీనిలో చేస్తున్నాం. కాల్స్ మాట్లాడుతున్నాం,
సిమ్ కూడా వేసుకుంటే మనం అసలు ఫోన్ తోటి కూడా పని లేదు. సో మొత్తానికి అన్ని రకాల యాప్స్ అనేవి వర్క్ చేస్తున్నాయి. కాకపోతే స్క్రీన్ అనేది పెద్దగా లేదు. కాకపోతే ఇక్కడ పెద్ద స్క్రీన్ వస్తే వాళ్ళు ఫోన్ సమస్యను ఫోన్కి ఆల్టర్నేటివ్ వస్తాయని చెప్పేసి అనుకుంటున్నారు. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది చూడాలి. నెక్స్ట్ షామీ గురించి మాట్లాడితే వీళ్ళు కూడా చాలా రకాల కాన్సెప్ట్ ఫోన్స్ని ఇంతకుముందు తీసుకొచ్చారు. అంటే మనకు మొత్తం చుట్టూ రౌండ్గా అన్ని వైపులా డిస్ప్లే ఉండే ఒక ఫోన్ తీసుకొచ్చారు. మీమిక్స్ ఫోల్డర్ ఏదో ఒకటి ఉండే ఆల్రెడీ దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ మన ఛానల్లో ఉండే, ఒకసారి మీరు చూడండి. మొత్తానికి చుట్టూ డిస్ప్లేనే ఉంటుంది అన్నాడు. కాకపోతే జనాలకు అది నచ్చలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దానికి అప్గ్రేడెడ్ వర్షన్, అంటే పైన మాత్రం అంటే ఇంత దూరం మాత్రం అది ఉంటుంది, ఏముంటుంది, కెమెరా ఉంటుంది, కింది వైపు మాత్రం డిస్ప్లే ఉంటుంది. మరి ఆ డిస్ప్లేని ఇట్లా చేతిలో పట్టుకున్నప్పుడు ఆటోమేటిక్ డిస్ప్లే కనిపించదు అనుకోండి. మరి దానికి ఏం సమాధానం చెప్తారో చూడాలి. కానీ మొత్తానికైతే ఇటువంటి ఒక పేటెంట్ ఫైల్ అయింది. ఇటువంటి మొబైల్ మీద కూడా వర్క్ చేస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది. నెక్స్ట్ సామ్సంగ్ గురించి మాట్లాడితే సామ్సంగ్ వాళ్ళు ఎల్ షేప్లో ఉండే ఒక ఫోల్డింగ్ ఫోన్ తీసుకొస్తారట. అంటే ఇట్లుంటుంది అన్నట్టు. ఓకే, మనం దాన్ని బటన్ నొక్కిన వెంటనే అంటే ఇది ఎంత సైజు ఉందో అంత సైజులోకి మారిపోద్ది అన్నట్టు. సో మరి అటువంటి దాన్ని కూడా ఒక దాన్ని తీసుకొస్తున్నారు. అలానే మనకు వేరియబుల్ అపర్చర్ ఉండే విధంగా, అంటే లెన్సెస్ అనేవి వేరే వేరే లెన్సెస్ ఉంటాయి కదా, అవన్నీ కలిసి ఒక లెన్స్ లాగా మారిపోయే విధంగా కూడా ఒక ఫోన్ తీసుకొస్తున్నారని చెప్పేసి అయితే తెలుస్తుంది. అంటే మనకి ఎట్లాగైతే ఇప్పుడు కెమెరా ఉంటుంది, ఇప్పుడు నేను రికార్డ్ చేసే డిఎస్ఎల్ఆర్ కెమెరాలో ఏమవుద్ది అని అంటే నాకు ఎక్కువగా బ్యాక్గ్రౌండ్ బ్లర్ కావాలి అని అంటే దాని యొక్క అపర్చర్ ఏదైతే ఉంటుందో అది పెంచుకుంటూ పోతూ ఉంటే మనకు బ్యాక్గ్రౌండ్ బ్లర్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది చూస్తారా. సో అటువంటి కాన్సెప్టే అన్నట్టు. సో ఇట్లా వాళ్ళు ఒక కెమెరా ఫోన్ మీద వర్క్ చేస్తున్నారని చెప్పేసి అయితే తెలుస్తుంది. మరి వీటన్నిట్లలో ఏవి మార్కెట్లోకి ముందు వస్తాయనేది అయితే తెలియదు. కాకపోతే ఫ్యూచర్లో అయితే మనకు కొన్ని విచిత్రమైన మొబైల్స్ అయితే కనిపించబోతున్నాయి. సో ఫ్రెండ్స్, మరి ఇన్ని రకాల టెక్నాలజీలలో ఏది సక్సెస్ అవ్వబోతుంది, ఏది ఫోన్కి రీప్లేస్మెంట్ అవ్వబోతుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.